దేవునికి స్తోత్రము. ఆయన సన్నిధిలో చేరి ఈ రీతిగా దేవుని సన్నిధిలో గడపడానికి దేవుడు ఇచ్చినటువంటి అవకాశమును బట్టి దేవునికి కృతజ్ఞత స్తుతులు చెల్లిస్తూ ఉంటున్నాం. ఈ సమయంలో దేవుని వాక్యంలో ఈ వారం పోర్షన్ని మనం జ్ఞాపకం చేసుకుంటూ ఇస్సాకు యొక్క వంశావళి ఏంటి, అసలు వంశావళి అంటే ఏంటి, సో మన జీవితాలలో ఆ వంశావళిని ఎలా కొనసాగించాలి అనే విషయాన్ని మనం ఇక్కడ చూస్తాము. వా ఏలే తోలే దోత్ అంటే వంశావళి, ఇస్సాకు యొక్క వంశావళి ఇదే అనేటువంటి మాట మనకి ఇక్కడ కనబడుతూ ఉంది. దేవుని వాక్యము దేని కొరకి, ఎందుకు మనము దేవుని వాక్యము వినాలి, దేనికోసం దేవుని వాక్యము, దేవుని వాక్యాన్ని మనం ఎందుకు ధ్యానించాలి అంటే దేవుని వాక్యము వినుట వలన మనకు చాలా ఇన్ఫర్మేషన్ వస్తుంది. ఇన్ఫర్మేషన్ కోసమా దేవుని వాక్యం? మన యొక్క మార్పు కొరకి. మానవుడు దినదినము దేవుని వాక్యము చేత మార్పు చెందుతూ ఉండాలి. కాబట్టి ఇన్ఫర్మేషన్ కోసము కాదు దేవుని వాక్యము, ట్రాన్స్ఫర్మేషన్ కోసమే దేవుని వాక్యం. చదవండి యోహాను సువార్త, రోమీలకు రాసిన పత్రిక 12వ అధ్యాయము 2వ వచనం చదువుదాము. మొదట రోమా పత్రిక 12వ అధ్యాయం 2వ వచనం. మీరు ఈ లోక మర్యాదను అనుసరింపక ఉత్తమమును అనుకూలమును సంపూర్ణమై ఉన్న దేవుని చిత్తమేదో పరీక్షించి తెలుసుకొనుటకు మీ మనస్సు మారి నూతన మగుట వలన రూపాంతరము పొందుడి. సో కాబట్టి దేవుని వాక్యము దేనికి అంటే దేవుని చిత్తమేదో మనము గ్రహించి దానిని అనుసరించడానికి, తర్వాత మన మనస్సు మారి రూపాంతరం చెందుట కోసమే దేవుని యొక్క వాక్యము. దేవుని వాక్యము మన ఆత్మకు ఆహారము. మన ఆత్మకి ఏంటిది? శరీరానికి ఎలాగైతే ఆహారము అవసరమో ఆత్మకి కూడా ఆహారము. అందుకని దేవుని వాక్యం అంటది మత్తయి సువార్త 4వ అధ్యాయము 4వ వచనంలో, మన ప్రభు అయిన యేసుక్రీస్తు 40 దినాలు ఉపవాసం ఉన్నప్పుడు సాతాను వచ్చి ఆయనను శోధిస్తున్న సమయంలో యేసు ప్రభు వారు చెప్తున్నటువంటి మాట, నువ్వు దేవుని కుమారుడవైతే ఈ రాళ్లను రొట్టెలుగా చేసుకొనుము అని చెప్పి సాతాను అడిగినప్పుడు యేసయ్య ఏం చెప్తున్నాడో చూడండి. 4:4. అందుకు ఆయన మనుష్యుడు రొట్టె వలన మాత్రమే కాదు దేవుని నోటి నుండి వచ్చే ప్రతి మాట వలన జీవించును అని వ్రాయబడి ఉన్నది అంటాడు. సో కాబట్టి మనుష్యుడు రొట్టె వలన మాత్రమే కాదు, దేవుని నోటి నుండి వచ్చే ప్రతి మాట వలన మనిషి బ్రతుకుతాడు. కాబట్టి మన ఆత్మకి ఆహారం ఏంటి అంటే దేవుని యొక్క వాక్యము. కాబట్టి వాక్యము దేనికి అంటే వాక్యము మన మనస్సు మారి రూపాంతరం చెందడానికి. వాక్యము దేనికి అంటే వాక్యము మనము బ్రతకడానికి. అది ఆహారం లాగా మనకు ఉపయోగపడుతూ ఉంటుంది. ఓకే, ఈ దినపు పోర్షన్లోనికి, ఈ దినపు అంశంలోనికి మనం వెళ్తే తోలెదోత్ అంటే వంశావళి అనే మాట మనం చూస్తాం. అసలు వంశావళి అంటే అర్థం ఏంటి? వంశావళి అంటే దాదాపు 6 అర్థాలు ఇందులో మనకు కనబడతాయి. ఒకటి సంతానము, తర్వాత వంశవృక్షము అంటారు కదా, వంశావళి అంటే ఒకరి తర్వాత ఒకరు, ఆ వంశావళి అనే అర్థం కూడా వస్తుంది. తర్వాత ఫలితాలు, ప్రభావము అనే మాట మనం చూస్తాం. మన యొక్క క్రియలు, మన యొక్క చర్యలు, మనము జీవించే విధానము, ఇది కూడా వంశావళి కిందికి వస్తూ ఉంటుంది. కనుక చరిత్ర యొక్క ప్రవాహము, చరిత్ర అంటే మన లైఫ్లో జరిగినటువంటి చరిత్ర యొక్క ఆ ప్రవాహాన్ని కూడా మనము వంశావళి అంటాము. కాబట్టి వంశవృక్షాలు, తరాలు ఇవన్నీ కూడా ఈ తోలేదోత్ అనేటువంటి మాటలోనే మనం చూస్తాం. హీబ్రూ పదము తోలేదోత్ అంటే వంశావళి అనే మాట మనం చూస్తూ ఉంటున్నాం. కాబట్టి ఇస్సాకు వంశావళి ఇదే అనేటువంటి మాట, ఇస్సాకు వంశావళిలో జరిగినటువంటి ఫలితాలు, ప్రభావాన్ని మనం గమనిస్తాము. ఆదికాండము 25వ అధ్యాయం 19వ వచనంలో మనం చూస్తూ ఉంటున్నాం. మొట్టమొదటిది వంశావళిలో ఇస్సాకు జీవితంలో వచ్చినటువంటి ఫలితాలు, ప్రభావాన్ని మనము గమనిద్దాము. అబ్రహాము కుమారుడగు ఇస్సాకు వంశావళి ఇదే. అబ్రహాము ఇస్సాకును కనెను. ఇస్సాకు పద్దనరాములో నివసించు సిరియావాడైన చాలు. సో కాబట్టి అబ్రహాము కుమారుడైన ఇస్సాకు వంశావళి ఏంటి అంటే అబ్రహాము వలె జీవించడము.
అబ్రహాములాగా జీవించడమే ఇస్సాకు యొక్క వంశావళి. అంటే అబ్రహాము ఎలా జీవించాడు? అబ్రహాము దేవుని ఆజ్ఞలు కట్టడలు అనుసరిస్తూ జీవించాడు. అబ్రహాము విశ్వాసంతో జీవించాడు. అబ్రహాము ఆతిథ్యం ఇస్తూ జీవించాడు. అబ్రహాము దేవుని మార్గంలో నడుచుకుంటూ జీవించాడు. సో కాబట్టి ఆ అబ్రహాములాగా ఇస్సాకు కూడా ఏం చేయాలి? జీవించాలి. అలా జీవించడమే ఇస్సాకు యొక్క వంశావళి అంటారు. మామూలుగా వంశావళి అంటే అబ్రహాము కుమారుడు ఇస్సాకు, ఇస్సాకు కుమారుడు యాకోబు, యాకోబు కుమారుడు ఎవరు 12 మంది ఇట్లా రావాలి. కానీ దేవుని వాక్యంలో ఏం రాయబడి ఉంది అంటే మనము ఆదికాండము 6వ అధ్యాయము 9వ వచనం చూద్దాం. అక్కడ నోవాహు గురించి చెప్తున్నప్పుడు నోవాహు యొక్క వంశావళి ఇదే అనే మాట అక్కడ మాట్లాడుతూ ఏం చెప్తున్నాడో చూడండి. నోవాహు వంశావళి ఇదే, నోవాహు నీతిపరుడును. నోవాహు వంశావళి ఇదే అన్న తర్వాత ఏం రాయాలి? నోవాహు యొక్క కుమారుల పేర్లు రాయాలి. కానీ అలా రాయలేదు. అలా రాయకుండా ఏమంటున్నట్టే నోవాహు యొక్క వంశావళి ఇదే. నోవాహు దేవునితో కూడా దేవునితో కూడా నడిచినవాడు తన తరములో నిందారహితుడుగా ఉండెను. ఇది ఆయన వంశావళి. ఏంటి నోవాహు యొక్క వంశావళి ఏంటి అంటే తన తరములో ఆయన దేవునితో నడిచాడు. అంటే దేవునితో ఎవరు నడవనటువంటి సమయంలో నోవాహు దేవునితో నడిచాడు. తర్వాత నోవాహు నీతిమంతుడు, నోవాహు నిందారహితుడుగా ఉన్నాడు అంటాడు. ఇప్పుడు నోవాహు వంశావళి ఏంటి అంటే నోవాహు భూమి మీద ఇన్ని సంవత్సరాలు జీవించి ఆయన ఏమి ఉత్పత్తి చేశాడు ఈ భూమి మీద అంటే ఏం ఉత్పత్తి చేశాడంట? దేవునితో నడక, తర్వాత నీతిమంతుడుగా ఉన్నాడు, తర్వాత నిందారహితుడుగా దేవుని ఎదుట నడుచుకున్నాడు. కాబట్టి నోవాహు ఏమి ఉత్పత్తి చేసిపోయాడు ఈ భూమి మీద అంటే నీతిని ఉత్పత్తి చేశాడు. నిందారహితముగా ఎలా నడుచుకోవాలో ఉత్పత్తి చేసిపోయాడు. దేవుని మార్గంలో ఎలా నడవాలో ఆయన దానిని ఈ భూమి మీద చూపించిపోయాడు. కాబట్టి ఉత్పత్తి అనేది చాలా ప్రాముఖ్యమైనది. మన ఇళ్ళల్లో సాలెగూడు ఒక పురుగు పెడతా ఉంటుంది కదా, మనం తీసేస్తూ ఉంటే మళ్ళీ వస్తుంది, మళ్ళీ తీసేస్తూ ఉంటే మళ్ళీ వస్తుంది. అది ఎలా పెడుతుంది? తనలో నుండి ఒక చిన్న ద్రావము దారంలాగా వస్తూ ఉంటుంది. అది బయటికి ఏమంటారు ఉత్పత్తి చేస్తూ ఉంటుంది. ఒక పట్టు దారంలాగా అది వచ్చి గూడు కడుతూ ఉంటుంది. నువ్వు ఎన్నిసార్లు అయినా తీసేయి మళ్ళీ అది పెడుతూనే ఉంటుంది. దాన్ని ఉత్పత్తి చేస్తూ ఉంది అది. అలాగా ఇస్సాకు అబ్రహాము కుమారులాగా జీవించడమే అతని యొక్క ఏంటిదట వంశావళి అనే మాట మనం చూస్తూ ఉంటున్నాం. ఆదికాండం 2వ అధ్యాయం 4వ వచనంలో మొట్టమొదట ఈ వంశావళి అనే మాట ఆదికాండం 2వ అధ్యాయం 4వ వచనంలో మొట్టమొదట రాయబడినటువంటి మాట. దేవుడైన యెహోవా భూమిని ఆకాశమును చేసిన దినమందు భూమి ఆకాశములను సృజించినప్పుడు వాటి ఉత్పత్తి క్రమము ఇదే. సో వంశావళి అంటే ఉత్పత్తి క్రమము అని అర్థం. ఉత్పత్తి, వంశావళి అంటే ఏంటిది? ఉత్పత్తి. సో భూమి ఆకాశముల యొక్క ఉత్పత్తి క్రమము ఏంటిదంట? భూమి ఆకాశములను ఆయన సృజించినప్పుడు వాటి ఉత్పత్తి క్రమము జరిగింది. ఆయన భూమి ఆకాశములను కలుగజేసినాడు, సూర్యచంద్ర నక్షత్రములను కలుగజేసినాడు, ఆకాశ పక్షులను భూమి మీద కలుగజేసినాడు, ఏమంటారు జలచరములను ఆయన భూమి మీద కలుగజేసినాడు, మానవుని ఆయన భూమి మీద కలుగజేసినాడు. అదే రీతిగా భూమి ఆకాశములు సృజింపబడినప్పుడు వాటి యొక్క ఉత్పత్తి క్రమము అంటాడు. అక్కడ కూడా ఉత్పత్తి అన్న దగ్గర తోలేదోత్ అంటాడు. అంటే భూమి ఆకాశముల వంశావళి అనే మాట మనకు అక్కడ చూపిస్తూ ఉంటున్నాడు. అయితే మొట్టమొదట 2వ అధ్యాయం 4వ వచనంలో ఆదికాండంలో రాయబడినటువంటినప్పుడు ఆ తోలేదోత్ అనేటువంటి మాటలో ఉన్నటువంటి అక్షరాలు తర్వాత రాయబడినటువంటి వంశావళి ఉత్పత్తి అనేటువంటి ఆ తోలేదోత్ అనేటువంటి మాటలో ఒక అక్షరం మిస్ అవుతూ వచ్చింది. వావ్ అనేటువంటి ఒక అక్షరము, హీబ్రూ అక్షరము ఏమైందట? రాయలేదనమాట. సో ఎందుకు రాయలేదు? దానికి కారణం ఏంటి అంటే ఆదాము అవ్వల యొక్క పాపము. భూమి మీద పాపము వచ్చిన తరువాత రాయబడినటువంటి వంశావళి అనే మాట, భూమి మీదకి పాపము రాకముందుకు రాయబడినటువంటి వంశావళి అనే మాట చిన్న డిఫరెన్స్ కనబడుతూ ఉంటుంది మనకు అక్కడ. హల్లెలూయా. సో కాబట్టి ఒక తేడా అనేది మన లైఫ్లో ఎప్పుడు కనబడుతుంది అంటే ఓ మనిషి పుట్టినప్పుడు చాలా ఎలా ఉంటాడు? నిష్కలంకంగా ఉంటాడు. ఏమంటారు పిల్లల్ని ఏమంటారు? మంచి చెడుల యొక్క ఏది తెలియనటువంటి స్థితి అనమాట. అమాయకంగా ఉంటారు కదా. ఆ తర్వాత ఎప్పుడైతే తన జీవితంలోనికి
మోసము, పగ, అసూయ, లేకపోతే స్వార్థము అనేవి వస్తాయో అప్పుడు తన లైఫ్లో ఆ చేంజెస్ అనేవి కనబడుతూ ఉంటాయి. హల్లెలూయా. మంచి చెడులను ఎరగక ముందు ఉన్న ఉత్పత్తి, మంచి చెడులను ఎరిగిన తరువాత వచ్చిన ఉత్పత్తి అనే మాటకి చిన్న తేడా మనకి అక్కడ కనబడుతూ ఉంటుంది. ఆదికాండం 5వ అధ్యాయం 1వ వచనంలో ఆదాము వంశావళి ఇదే అనేటువంటి మాట దగ్గర మనకి ఆదికాండం 2వ అధ్యాయంలో రాయబడిన మాట అక్కడ లేదు. ఆదాము వంశావళి గ్రంథము ఇదే. దేవుడు ఆదామును సృజించిన దినమున దేవుని పోలికగా అతనిని చేసెను. ఇక్కడ ఆదాము వంశావళి అన్నప్పుడు ఈ వావ్ అనేటువంటి మాట మనకు అక్కడ కనబడటం లేదు అనే మాట చూస్తూ ఉంటున్నాం. సో కాబట్టి కారణం ఏంటి అంటే పాపం వచ్చింది భూమి మీదకి. పాపం వచ్చిన తర్వాత రాయబడినటువంటి వంశావళి అనే మాటకి, పాపము రాకముందు రాయబడినటువంటి వంశావళి అనే మాటకి ఒక అక్షరం ఎగిరిపోయింది. హల్లెలూయా. సో మరలా ఈ అక్షరం ఎక్కడ కలుస్తుంది అంటే మనకు రూతు గ్రంథంలో మోయాబీరాలైనటువంటి అన్యురాలు రూతు దేవుని ప్రజలైనటువంటి ఇశ్రాయేలీలతో ఎప్పుడైతే కలుస్తుందో అప్పుడు మరలా ఈ వంశావళి అనే మాటలో ఈ వావ్ 6 అనేటువంటి అంకె అక్కడ రాయబడినట్లుగా మనము చూస్తూ ఉంటున్నాం. ఎందుకు రాయబడ్డాయి ఇన్ని సంవత్సరాల గ్యాప్లో అంటే ఆదికాండంలో కానీ, నిర్గమాకాండంలో కానీ, సంఖ్యాకాండంలో కానీ, ద్వితీయోపదేశ కాండంలో కానీ ఎక్కడా కూడా ఆ డిఫాల్ట్ ఉన్నటువంటి ఆ వంశావళి అనేటువంటి ఆ మాట రూతు గ్రంథానికి వచ్చేసరికి మళ్ళీ ఆ ఆదికాండం 2వ అధ్యాయంలో ఉన్న అక్షరము మళ్ళీ ఇక్కడ మనకు కనబడుతూ ఉంది. కారణం ఏంటి అంటే పాపము రావడం వలన భూమి మీదకి ఆ యొక్క ఆ అక్షరము మిస్ అయ్యింది. మళ్ళీ అది ఎప్పుడు వచ్చింది అంటే ఈ రూతు ఇశ్రాయేలీలతో కలిసినప్పుడు ఆ అక్షరం మళ్ళా రాయబడింది. పేరేసు వంశావళి ఇదే అనేటువంటి మాట మనకు రూతు గ్రంథం 4వ అధ్యాయం 18వ వచనంలో రాయబడి ఉంటుంది. చదవండి అన్నమాట. రూతు గ్రంథం 4వ అధ్యాయం 18వ వచనం. పెరేసు వంశావళి ఇదే. పెరేసు ఎస్రోనును కనెను. పెరేసు వంశావళి ఇదే. ఆ వంశావళి అనే మాట దగ్గర మనకు మళ్ళీ పరిపూర్ణ సంఖ్య వచ్చింది. మొట్టమొదట ఆదికాండం 2వ అధ్యాయంలో ఏ మాట అయితే రాయబడి ఉందో అదే మాట మళ్ళీ రూతు గ్రంథంలో మనకు కనబడుతూ ఉంటుంది. కారణం ఏంటి అంటే మానవుని జీవితంలో ఎప్పుడైతే పాపం వస్తుందో అప్పుడు వాని యొక్క ప్రవర్తనలో, వాని యొక్క మాటలో, వాని యొక్క జీవన విధానంలో, వాని యొక్క సాక్ష్యంలో తేడా ఉంటుంది. తప్పు చేయకముందు, తప్పు చేసిన తర్వాత ఓ మనిషి మంచి చెడ్డల గురించి ఎరగకుండా ఉన్న దినాలు, మంచి చెడ్డల గురించి ఎరిగిన తర్వాత తన లైఫ్లో ఒక తేడా ఎట్లయితే కనబడుతుందో అలాగే. కాబట్టి ఆదాము అవ్వలు పాపము చేయకముందు వాళ్ళు ఎలా ఉన్నారు, ఎంత నిర్దోషంగా ఉన్నారు, నిష్కల్మషంగా ఉన్నారు, ఎంత మంచి సాక్ష్యం కలిగి ఉన్నారు. దేవుడు తినకూడదని చెప్పిన పండు తిన్న తర్వాత వాళ్ళ సాక్ష్యం మారిపోయింది, వాళ్ళ ప్రవర్తన మారిపోయింది, వాళ్ళ జీవన విధానము కూడా మారిపోయింది అనే మాట మనం చూస్తూ ఉంటున్నాం. సృష్టి ఆరంభము నుండి ఇప్పటి వరకు దాదాపు 6000 సంవత్సరాలు దాటింది. ఎన్ని సంవత్సరాలు? 6000 సంవత్సరాలు దాటింది. అయితే ఇందులో 2000 సంవత్సరాలకి అబ్రహాం వచ్చాడు. సృష్టి నుంచి 2000 సంవత్సరాలు అయిన తర్వాత అబ్రహాం వచ్చాడు. తర్వాత 1000 సంవత్సరాలకు దావీదు వచ్చాడు. అబ్రహాం తర్వాత 1000 సంవత్సరాలకి దావీదు వచ్చాడు. దావీదు తర్వాత 1000 సంవత్సరాలకి యేసుక్రీస్తు ప్రభు వచ్చాడు ఈ భూమి మీదకి. హల్లెలూయా. సో కాబట్టి పెరేసు వంశావళిలో ఎందుకు ఆ సంపూర్ణత మనకు కనబడుతుంది అంటే పెరేసు వంశావళిలో దావీదు వచ్చాడు. దావీదు సంతానముగా యేసు ప్రభువారు ఈ భూమి మీదకి దిగి వచ్చినాడు. అంటే ఇటు అబ్రహాము సంతానముగా వచ్చాడు ఆయన, అదే రీతిగా దావీదు సంతానముగా ఆయన ఈ భూమి మీదకి వచ్చాడు. అబ్రహాము సంతానము యాజక రూపమైన రాజ్యముగా యాజకుడుగా వచ్చాడు. అబ్రహాము సంతానంలో దావీదు సంతానంలో ఆయన రాజుల రాజుగా వచ్చాడు. మత్తయి సువార్త 1వ అధ్యాయం 1వ వచనంలో మనం చూస్తాము. అబ్రహాము కుమారుడైన దావీదు కుమారుడైన యేసుక్రీస్తు ప్రభు అంటాడు. చదవండి మాట. అబ్రహాము కుమారుడగు దావీదు కుమారుడైన యేసుక్రీస్తు వంశావళి. మనం ఇస్సాకు వంశావళి చూస్తూ ఉన్నాం, ఆదాము వంశావళి చూస్తూ ఉన్నాం, భూమి ఆకాశముల ఉత్పత్తి వంశావళి చూస్తూ ఉన్నాం, తర్వాత పెరేషు వంశావళి చూస్తూ ఉన్నాం, ఇప్పుడు యేసుక్రీస్తు వంశావళి చూస్తూ ఉంటున్నాం. ఈ పెరేషు వంశావళి దగ్గర మొట్టమొదట ఉన్నటువంటి పదం ఎందుకు ఉంది అంటే ఈ పెరేషు వంశావళిలోనే యేసు ప్రభువారు కూడా వచ్చాడు అనమాట. అబ్రహాము కుమారుడైన దావీదు కుమారుడైన యేసుక్రీస్తు వంశావళిగా మనం ఇక్కడ చూస్తూ ఉంటున్నాం. అంటే ఇక్కడ అబ్రహాము కుమారుడుగా జీవించడమే, దావీదు కుమారుడుగా జీవించడమే యేసుక్రీస్తు వంశావళి. హల్లెలూయా. సో ఇస్సాకు అబ్రహాము కుమారుడుగా జీవించడం ఇస్సాకు యొక్క వంశావళి.
అంటే అబ్రహాములాగా ప్రార్థన చేయాలి, అబ్రహాములాగా విశ్వాసం ఉంచాలి, అబ్రహాములాగా దేవుని వెంబడించాలి, అబ్రహాములాగా దేవుని కట్టడలు ఆజ్ఞలు ఆయన అనుసరించాలి. అలా అనుసరించడమే ఇస్సాకు యొక్క వంశావళి. అదే రీతిగా మనకు యేసు ప్రభువారు కనబడుతూ ఉంటున్నాడు. అబ్రహాము కుమారుడుగా, దావీదు యొక్క కుమారుడుగా యేసు ప్రభువారి యొక్క వంశావళి మనకి ఇక్కడ కనబడుతూ ఉంటుంది. మలాకి గ్రంథం 1వ అధ్యాయం 5వ వచనంలో అబ్రహాము తండ్రి అయితే కుమారుడు ఇస్సాకు. కుమారుడు తండ్రిని అనుసరించాలి, తండ్రిని గణపరచాలి. తండ్రిని ఎలా గణపరుస్తాం మనం అంటే, తండ్రి అనుసరించినట్లుగా, తండ్రి నడుచుకున్నట్లుగా కుమారుడు కూడా నడుచుకుంటే తండ్రిని గణపరిచిన వారు అవుతారు. మలాకి గ్రంథం 1వ అధ్యాయం 6వ వచనం, కుమారుడు తన తండ్రిని గణపరచును కదా, దాసుడు తన యజమానిని గణపరచును కదా. నా నామమును నిర్లక్ష్య పెట్టు యాజకులారా, నేను తండ్రినైతే నాకు రావలసిన ఘనత ఏమాయను? నేను యజమానుడనైతే నాకు భయపడువాడు ఎక్కడున్నాడు అని సైన్యములకు అధిపతిగా యెహోవా సెలవిచ్చుచున్నాడు. అయితే మీరు అడుగుదురు ఏమని? ఏమి చేసి మేము నిన్ను నిర్లక్ష్యము చేసితిమి, ఏమి చేసి మేము నిన్ను గణపరచకపోతుమి అని ఎవరు అడుగుతారంట? ఇశ్రాయేలీయులు అడుగుతారంట. దేవుడు అంటున్నాడు ఏమని? నేను తండ్రిని పరలోకమందున్న మా తండ్రి అంటున్నారు కదా. నేను తండ్రినైతే నాకు రావలసిన ఘనత ఏమాయను? నేను యజమానుడనైతే నాకు రావలసిన ఘనత ఏమాయను? అయితే వీళ్ళు అడుగుతున్నారట, ఏమి చేసి మేము నిన్ను నిర్లక్ష్యం చేశాము, ఏం చేసి మేము నిన్ను గణపరచలేదు అంటే అప్పుడు దేవుడు చెప్తా ఉంటున్నాడు ఏమని? 8వ వచనం, గుడ్డిదానిని తీసుకొని బలిగా అర్పించిన ఎడల అది దోషము కదా. కుంటిదానిని తీసుకొచ్చి, రోగము గల దానిని తీసుకొచ్చి అర్పించిన ఎడల అది దోషము కాదా? అంటే దేవునికి ఏమేమి ఇస్తున్నారట వీళ్ళు? గుడ్డిదానిని, కుంటిదానిని, ఇంకా రోగము గల దానిని, మంచివేమో వాళ్ళ పిల్లలకి ఉంచుకొని పనికిరాని వాటిని ఎవరికి ఇస్తున్నారట? దేవునికి ఇస్తున్నారంట. దేవునికి మనం ఎలా ఇవ్వాలి? ఒక వ్యక్తిని మనం గణపరచాలంటే మనము శ్రేష్టమైనవి, మంచివి తీసుకొని వచ్చి ఇస్తే ఆయనను గణపరిచినట్లు. అందుకని తండ్రిని నేనైతే నాకు రావలసిన ఘనత, ఓ కుంటిదాన్ని తీసుకొని వస్తే నాకు ఘనత వస్తుందా, ఓ గుడ్డిదాన్ని తీసుకొని వస్తే నాకు ఘనత వస్తుందా అని చెప్పి దేవుడు వారిని అడుగుతూ ఉంటున్నాడు. కాబట్టి విలువైన అర్పణలు ఏవి? నేను దేవుడినైతే, నేను యజమానినైతే, నేను తండ్రినైతే నిన్ను నువ్వు ఎలా అర్పించుకోవాలంటే దేవునికి విలువైనదిగా అర్పించుకోవాలి. ఇంకా నీకంటే విలువైనది నాకు ఏది లేదయ్యా, ఏమనాలి? నీకంటే విలువైనది నా జీవితంలో ఇంకా ఏది లేదయ్యా అని చెప్పి విలువైనది తెచ్చి ఆయన దగ్గర పెట్టాలి అని చెప్పి మాట్లాడుతుంటున్నాడు. సో అర్పణ యొక్క విలువ ఏంటి? అర్పణ ఎంత విలువైనదో దేవుని దగ్గరికి అంటే సొలొమోను మహారాజు దేవుని మందిరాన్ని కట్టినప్పుడు 1000 దహన బలులు తీసుకొచ్చి దేవునికి అర్పించినాడంట. ఎన్ని? 1000 దహన బలులు. మరి బలి అర్పించేటప్పుడు ఎలా ఉండాలి? అది మచ్చ, ముడత, డాగు, కలంకము లేనిదై ఉండాలి, నిర్దోషమైనదై ఉండాలి, రోగం కలిగినదై ఉండొద్దు, కుంటిది గుడ్డిది అయి ఉండొద్దు, గాయపడినది అయి ఉండొద్దు. దేవునికి అర్పించేది ఎలా ఉండాలంట? శ్రేష్టమైనది అర్పించాలి. హేబేలు దేవునికి దహన బలి అర్పించను, శ్రేష్టమైనది అర్పించను. మందలో నుంచి శ్రేష్టమైనది తీసుకుని వచ్చి దేవునికి ఆయన అర్పించినాడంట. అందుకని దేవుడు అతని అర్పణను అంగీకరించినాడు. సో ఒక అర్పణ అంగీకరించబడాలంటే అది శ్రేష్టమైనదై ఉండాలి. నీ ప్రార్థన దేవుడు అంగీకరించాలంటే అది శ్రేష్టమైనదై ఉండాలి. అందుకనే మనకు మత్తయి సువార్తలో అంటాడు ఏమని అంటే, ఒకడు నా ఎదుటికి వచ్చి తన అర్పణ అర్పించేటప్పుడు అతనికి తన మీద ఎవరికైనా వ్యాజ్యం ఉన్నట్టు తెలిస్తే నీ అర్పణ లోపం కలిగింది కాబట్టి నువ్వు వెంటనే వెళ్ళి వాడితో సమాధానపడి వచ్చి అప్పుడు నాకు అర్పణ అర్పించు, అప్పుడు నాకు ప్రార్థన చేయి అంటాడు. హల్లెలూయా. అంటే విలువైనదిగా మనం ఎంచితే దేవుడు విలువైన వాడు, దేవుడు తండ్రి, దేవుడు యజమానుడైతే ఆయనను గణపరిచే విధానము కూడా ఘనముగా ఉండాలి అంట. హల్లెలూయా. సో కాబట్టి అందుకనే దేవుడు అంటున్నాడు ఇక్కడ, సొలొమోను అంట ఏం చేసినాడట? 1000 దహన బలులు అర్పించినాడు అనే మాట. ఏది అంత అత్యంత విలువైనటువంటి అర్పణగా దేవుడు దేనిని ఎంచుతాడు? అత్యంత విలువైనదిగా దేనిని ఎంచుతాడు? చదవండి మీరు మత్తయి సువార్త 6వ అధ్యాయం 21వ వచనం. మనకు ఏది అత్యంత విలువైనది? మామూలుగా అయితే ధనం చాలా విలువైనది మనకి కదా, బంగారం చాలా విలువైనది కదా మనకి. 6:1 6:21 నీ ధనం ఎక్కడ ఉండునో అక్కడనే నీ హృదయం ఉండును. ఎక్కడ ఉంటుందట? మన డబ్బులు ఏడ ఉంటే మన మనసు కూడా ఆనే ఉంటుంది.
అందుకని ఏమంటాడంటే చదువు ఇంకా. దేహమునకు దీపము కన్నే ఆ, గనుక నీ కన్ను తేటగా ఉండిన ఎడల నీ దేహమంతయు వెలుగుమయమై ఉండును. నీ కన్ను చెడినదైతే. సో ఇక్కడ ఏంటంటే అక్కడ ఒకడు ఇద్దరు యజమానులకు దాసుడుగా ఉండలేడు అంటాడు. నేను యజమానిని అయితే నాకు రావాల్సిన ఘనత ఏది ఏ అంటాడు. నేను యజమానిని కదా, మరి నీ మనసు ఎక్కడుంది? నీ ధనం మీద ఉంది, నీ మందల మీద ఉంది. అయితే నా దగ్గరికి తీసుకొని వచ్చేవి ఎలా తెస్తున్నావు? గుడ్డిది, రోగం కలిగింది దేవునికి ఇస్తున్నారంట. హల్లెలూయా. ఒకడు ఇద్దరు యజమానులకు దాసుడుగా ఉండలేడు. ఒకడు ధనమునకు దాసుడైతే దేవునికి దాసుడుగా ఉండలేడు, దేవునికి దాసుడైతే ధనమునకు దాసుడుగా ఉండలేడు. హల్లెలూయా. సో కాబట్టి ఇస్సాకు అబ్రహాము అనే తన తండ్రిని గణపరచాలి. అయితే ఎలా గణపరచాలి? అబ్రహాములాగా తాను బ్రతికితే, అబ్రహాములాగా తాను జీవిస్తే. ఇస్సాకును చూస్తే అబ్రహాము కనబడాలి. ఎవరు కనబడాలంట? ఇస్సాకును చూస్తే అబ్రహాము కనబడాలి. ఇస్సాకు అట రెండవ అబ్రహాం అంట. ఇస్సాకు ఎవరంట అంటే అదే పోలికల్లో ఉన్నాడట ఇస్సాకు. మామూలుగా ఇస్సాకు పుట్టకముందు అబ్రహాం యొక్క భార్యను శారాని అబీమెలెకు రాజు తీసుకెళ్తాడు. అబ్రహాం ఏమో ఈమె నా చెల్లె, ఈమెను బట్టి నన్ను ఏడు చంపేస్తారు అని చెప్పి ఈమె నా చెల్లె అని చెప్తాడు. ఓహో నీకు చెల్లె కదా, అయితే నేను నా రాణిగా చేసుకుంటాను, ఆయన తీసుకెళ్ళి వెళ్ళిపోతాడు. తీసుకెళ్ళిపోతే దేవుడు ఆ రాత్రి ఆయన గద్దిస్తాడు. ఆమె ఎవరనుకుంటున్నావు? ప్రవక్త యొక్క భార్య, నువ్వు ఆమెను ముట్టకూడదు అంటాడు. మొత్తానికి తెల్లారి ఏమయ్యా నువ్వు చెల్లె అన్నావు, అనవసరంగా ఈ పాపం మా మీదకి వస్తుంటివి అని చెప్పి వెంటనే పంపించేస్తాడు ఆమె. అయితే చూసే వాళ్ళందరి దృష్టిలో ఎలా ఉంది అంట? అబీమెలెకు రాజు ఇంటికి పోయి వచ్చింది శారా. నింద వస్తుందా రాదా? వచ్చింది నింద. ఆ తర్వాత ఈమెకు సంతానం కలిగింది. అబీమెలెకు రాజు వలన ఈమె సంతానం పొందిందని చెప్పి అందరూ అనుకుంటున్నారట. అయితే పుట్టినోడు ఎలా ఉన్నాడు? దేవుడు ఎలా పుట్టించాడంటే పుట్టినోడిని అబ్రహాంకే పుట్టాడు అంటే ఇప్పుడు నమ్మేటట్లేదు. కాబట్టి అబ్రహాము పోలికలలోనే ఇస్సాకు పుట్టాడంట. ఇస్సాకును చూస్తే ఖచ్చితంగా అబ్రహాము నోట్లో నుంచి ఊడిపడ్డట్టుగానే ఉన్నాడు. అందుకని ఇస్సాకును ఏమన్నారంటే రెండవ అబ్రహాము అన్నారు. అందుకని అబ్రహాము కుమారుడైన ఇస్సాకు వంశావళి ఇదే అంటూ పదే పదే అబ్రహాము ఇస్సాకును కనెను, అబ్రహాము ఇస్సాకును కనెను, అబ్రహాము ఇస్సాకును కనెను అనే మాట పదే పదే చెప్పబడుతూ ఉంటుంది. సందర్భంలో అసందర్భంలో కూడా అబ్రహాము ఇస్సాకును కనెను, అబ్రహాము ఇస్సాకును కనెను. ఎందుకు చెప్తున్నాడు ఎన్నిసార్లు? ఎందుకు చెప్తున్నాడంటే ఆ నింద ఉంది కాబట్టి మీద. హల్లెలూయా, హల్లెలూయా. సో కాబట్టి అలాంటి ఇస్సాకు ఎవరి పోలికలో ఉన్నాడట? అబ్రహాము పోలికల్లో ఉన్నాడు. శరీరం అబ్రహాము పోలికల్లో మాత్రమే కాదు, అతని నడవడిక కూడా అబ్రహాము పోలికలోనే ఉంది. అబ్రహాములాగా దేవుణ్ణి ఆరాధిస్తున్నాడు, అబ్రహాములాగా దేవుని వెంబడిస్తున్నాడు, అబ్రహాములాగా ఆతిథ్యం ఇస్తున్నాడు, అబ్రహాములాగా ప్రార్థన చేస్తూ ఉంటున్నాడు, అబ్రహాములాగా అసలు ఇస్సాకును చూస్తే అబ్రహాము కనబడతా ఉన్నాడు. హల్లెలూయా. నువ్వు అబ్రహాములాగా జీవించడమే నీ వంశావళి అని రాయబడి ఉంది. ఇస్సాకు యొక్క వంశావళి ఏంటి? ఇస్సాకు యొక్క జీవితం యొక్క ధ్యేయం ఏంటి? ఇస్సాకుకు దేవుడిచ్చినటువంటి ఏమంటారు లక్ష్యం ఏంటి అంటే అబ్రహాములాగా, నీ తండ్రి అయిన అబ్రహాములాగా నువ్వు బతకాలి. అందుకని అబ్రహాముకు ప్రత్యక్షమైనట్టే ఇస్సాకుకు ప్రత్యక్షమయ్యాడు. అబ్రహాముకు ఏ వాగ్దానం చేశాడో అదే వాగ్దానం ఇస్సాకుకు కూడా చేశాడు. నీ యందు సకల జనులు ఆశీర్వదించబడతారు అనే మాట, అదే వాగ్దానం మరలా ఇస్సాకుకు కూడా దేవుడు ఇస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా. సో కాబట్టి అబ్రహాములాగా జీవించడమే ఇస్సాకు యొక్క వంశావళి అనే మాట మనం చూస్తూ ఉంటున్నాం. అందుకని దేవుడు అంటాడు అబ్రహాముతో, అబ్రహామా నీ పిల్లలే నా పిల్లలు అంటాడు దేవుడు. అర్థమైందా? అలా ఎవరి పిల్లలు? అబ్రహాము పిల్లలే నా పిల్లలు అంటాడు. అందుకని అబ్రహాము యొక్క అంటే ఇశ్రాయేలీయులు నా జ్యేష్ఠ సంతానము, నా జ్యేష్ఠ పుత్రుడు అంటాడు దేవుడు. చదవండి అన్నమాట నిర్గమాకాండం 4:22. కాబట్టి కుమారుడు తండ్రిని కనపరచాలి, యజమానిని దాసుడు కనపరచాలి. నేను తండ్రినైతే నాకు రావాల్సిన ఘనత ఏది? నేను యజమానుడనైతే నన్ను గణపరచువారు ఎక్కడా అని దేవుడు నన్ను ఈ మధ్యాహ్న కాలం దేవుడు అడుగుతూ ఉంటున్నాడు. చదవండి 4:22. అప్పుడు నీవు ఫరోతో ఇశ్రాయేలు నా కుమారుడు నా జ్యేష్ఠ పుత్రుడు. ఎవరంటున్నారు ఈ మాట? దేవుడు అంటున్నాడు. ఇశ్రాయేలు అబ్రహాముతో దేవుడు అన్నమాట అదే. ఏమని? నీ పిల్లలే
నా పిల్లలు. ఈ ఫరో దగ్గర దేవుడు మోషేకి చెప్తా ఉంటున్నాడు, నువ్వు చెప్పుకో, ఇశ్రాయేలీయుడు నా జ్యేష్ఠ పుత్రులు, నా పిల్లలు అని చెప్పి దేవుడు మాట్లాడుతూ ఉంటున్నాడు. సో అటు మనము దేవుని పిల్లలమని, మనము మన యొక్క వంశావళి, మన యొక్క ఉత్పత్తి ఏమై ఉండాలి. ఒకవేళ ఇప్పుడు అబ్రహాము యొక్క కుమారుడు ఇస్సాకు అయితే ఇస్సాకు వంశావళి ఏంటి? అబ్రహాములాగా జీవించడం. మరి మనము దేవుని పిల్లలమైతే యోహాను సువార్త 1వ అధ్యాయం 12వ వచనం. యోహాను సువార్త 1వ అధ్యాయం 12వ వచనం. తన్ను ఎందరు అంగీకరించిదరో వారికందరికీ, అంటే ఆయన నామమందు విశ్వాసముంచు వారందరికీ దేవుని పిల్లలగుటకు ఆయన అధికారం అనుగ్రహించను. వారు సో ఎందరు దేవుని అంగీకరించారో వారందరూ కూడా ఏమవుతున్నారట? దేవుని పిల్లలైతున్నారు. అబ్రహాం యొక్క కుమారుడు ఇస్సాకు ఎవరిని పోలి నడుచుకోవాలి? తండ్రిని పోలి నడుచుకోవాలి. మరి మనము దేవుని పిల్లలమైతే మనం ఎవరిని పోలి నడుచుకోవాలి? దేవుని పోలి నడుచుకోవాలి. దేవునిలాగా ప్రేమ చూపించాలి. హల్లెలూయ, హల్లెలూయ. దేవునిలాగా మనం పరిశుద్ధంగా బ్రతకాలి. నేను తండ్రినైతే నన్ను గణపరచువారెక్కడా? సో కాబట్టి మనకు దేవుడు తండ్రి అయి ఉన్నాడు. మనము తండ్రిని పోలి నడుచుకోవడమే, మనము నీతిగా నడుచుకోవడం, భక్తిగా నడుచుకోవడం, పరిశుద్ధంగా నడుచుకోవడమే దేవుని పోలి నడుచుకునుట. ఆయన మన తండ్రి అయి ఉన్నాడు. పరలోకమందున్న ఏమంటాం మనం? మా తండ్రి. కాబట్టి దేవుడు మనకు తండ్రి, మనం ఆయనను పోలి నడుచుకోవాలి. రోమీలకు రాసిన పత్రిక 8వ అధ్యాయం 14వ వచనం. రోమీలకు రాసిన పత్రిక 8వ అధ్యాయం 14వ వచనం. దేవుని ఆత్మ చేత ఎందరూ నడిపించబడుదురో వారందరూ దేవుని కుమారులై ఉన్నారు. మనం దేవుని కుమారులం. కాబట్టి దేవుని ఆత్మ చేత మనం నడిపించబడితేనే మనం దేవుని కుమారులం. హల్లెలూయా. ఆయనను అంగీకరిస్తేనే మనం ఆయన పిల్లలమైతున్నాం, ఆయన కుమారులమైతున్నాం. సో మనము దేవుని కుమారులము. అబ్రహాం కుమారులు ఎవరు? అబ్రహాం కుమారులు ఎంతమంది? అబ్రహాముకు కుమారులుగా ఎంతమంది ఉన్నారు? 4 ఉన్నారు. హల్లెలూయా. ఒకటి, తన పినతండ్రి కొడుకైనటువంటి లోతు దత్తపుత్రుడుగా అబ్రహాము దగ్గరికి వచ్చాడు. లోతు యొక్క తండ్రి చనిపోతే లోతుని అబ్రహాము దత్తత తీసుకున్నాడు. ఎందుకంటే అబ్రహాముకి సంతానము లేదు కాబట్టి. రెండవది ఎలియాజరు. దేవునితో అంటాడు అబ్రహాము, నువ్వు నాకు సంతానం ఇవ్వకపోతే ఈ ఎలియాజరే, నా పెద్ద దాసుడైన ఈ ఎలియాజరే కదా నాకు వారసుడు అంటాడు. అంటే ఎలియాజర్ను కూడా తన కుమారుడుగా అంగీకరించాడు అనమాట. ఇక మూడవది దాసి సంతానం అగరు అనే దాసికి పుట్టినటువంటి కుమారుడు ఇస్మాయేలు కూడా దాసి సంతానముగా తన కుమారుడై ఉన్నాడు. ఇక నాలుగవది ఇస్సాకు, వాగ్దాన పుత్రుడు. ఈ నలుగురిలో అబ్రహాము పోలికలో, అబ్రహాము నడవడికలో, అబ్రహాము యొక్క ప్రవర్తనలో, అబ్రహాము యొక్క జీవన విధానాన్ని, అబ్రహాము యొక్క వారసత్వాన్ని కొనసాగించేవాడు ఎవరు అంటే ఇస్సాకు. తండ్రిలాగా జీవిస్తున్నాడు, తండ్రిలాగా బ్రతుకుతున్నాడు. సో కాబట్టి మనము దేవుని పిల్లలం. మనం దేవుని పిల్లలము కాబట్టి మనం ఎలా బ్రతకాలంట? దేవుని పోలికలో మనం బ్రతకాలి. క్రీస్తు యేసు పోలికలో మనం బ్రతకాలి. అందుకనే పౌలు అంటాడు, మీ యందు క్రీస్తు పోలిక ఏర్పడు వరకు నాకు ప్రసవ వేదన కలుగుతుంది అంటాడు. ఏం కలుగుతుందంట? ఆయనకి ప్రసవ వేదన కలుగుతూ ఉందంట. ఓ బిడ్డను కనాలి అంటే ఓ తల్లి ప్రసవ వేదన పడ్డట్లుగా ఒకనికి క్రీస్తు పోలిక రావడం కోసము పౌలు ప్రార్థన చేస్తూ ఉన్నాడు, బోధిస్తూ ఉన్నాడు, దేవుని వాక్యము ప్రకటిస్తూ ఉన్నాడు. దేనికోసం ఇదంతా? మనము మారి క్రీస్తు పోలికను ధరించుకోవడానికే కదా దేవుని వాక్యము. హల్లెలూయా. సో కాబట్టి దేవుని పిల్లలు దేవుని పోలికలో ఏం చేయాలట? నడుచుకోవాలి. నీ యందు ఏ పోలిక ఉంది? ఇంకా పాపమును నీ జీవితాన్ని ఏలుతూ ఉంటే నువ్వు దయ్యపు పోలికలో ఉన్నట్టే, దేవుని పోలిక మన లోపట లేనట్టే. మనము నీతిగా, భక్తిగా, పరిశుద్ధంగా, న్యాయంగా మనము ఈ భూమి మీద నడుచుకుంటే మనము దేవుని పోలికలోనికి మార్చబడతాం. అబ్రహాములాగా విశ్వాసంతో నడుచుకుంటే, అబ్రహాములాగా ఆతిథ్యం ఇస్తూ నడుచుకుంటే, అబ్రహాములాగా దేవుని సన్నిధిలో నిందారహితముగా నడుచుకుంటే మనము దేవుని పోలికలో నడుచుకుంటాం. కాబట్టి అబ్రహాము యొక్క కుమారుడైనటువంటి ఇస్సాకు వంశావళి అబ్రహాము పోలికలో నడుచుకోవడం. అయితే అబ్రహాము కుమారుడైన దావీదు కుమారుడైన క్రీస్తు యేసు వంశావళి
అబ్రహాము దావీదుల వలె ఆయన నడుచుకోవడం క్రీస్తు యొక్క వంశావళి అవుతుంది. అయితే నీ వంశావళి, నా వంశావళి ఏంటి? నువ్వు నేను ఉత్పత్తి చేయవలసిన ఏంటివి? నీ ప్రవర్తన, నీ జీవన విధానం, నీ సాక్ష్యం ఈ భూమి మీద ఒక నిశానాలాగా వదిలిపెట్టి వెళ్ళిపోవాలి నువ్వు. అయితే నువ్వు దేవుని పోలికలో నడుచుకోవడానికి ప్రయత్నము చేయాలి, ప్రార్థన చేయాలి అంట. ఏం చేయాలి? ఇస్సాకట తన భార్య అయిన రెబెకాతో కలిసి ప్రార్థన చేశాడు. దేనికోసమంట? తనకు సంతానం కలగడం కోసం ప్రార్థన చేశారు. తనకు వంశావళి కలగడం కోసం ప్రార్థన చేశాడంట. సో ఇస్సాకు తన వంశావళి కోసం ప్రార్థన చేసినట్లుగా నువ్వేం చేయాలి? నీ వంశావళి కోసం, నీ ఉత్పత్తి కోసం నువ్వు ప్రార్థన చేయాలి. భూమి మీద ఆత్మ సంబంధమైనది ఏదో ఒకటి ఈ భూమి మీద నువ్వు విడిచిపెట్టి పోవాలి. అది శ్రేష్టమైనదై ఉండాలి, అది ఇంకొకరు అనుసరించేదై ఉండాలి. దానికోసం నీవేం చేయాలంట? ప్రార్థన చేయాలి. హల్లెలూయా. ఇంకొక మాట మనం చూస్తాము. అబ్రహాముకు ఇస్సాకుకు మధ్యలో జరిగినటువంటి ఒకే ఒక్క సంభాషణ రాయబడి ఉంది బైబిల్లో. అబ్రహాము ఇస్సాకు వాళ్ళిద్దరూ మాట్లాడుకున్న సందర్భం అది ఒకే ఒక్కసారి రాయబడి ఉంది. ఇస్సాకు బాలుడిగా ఉన్నప్పుడు అబ్రహాముని దేవుడు అడిగాడంట, నీకు ఇష్టమైన నీకు ఒక్కగానొక కుమారుని తీసుకొని వచ్చి మోరియా పర్వతం మీద బలి అర్పించు నాకు అన్నాడు. అసలు నరబలిని ఆయన ఇష్టపడాడు. నరబలి అనేది ఎక్కడ ఉంటుంది? అన్యజనుల మధ్యలో ఉంటుంది కదా. ఆ అన్యజనుల మధ్యలో ఉండే ఆ నరబలిని ఈయన ఎందుకు కోరుతున్నాడు? అబ్రహాముకి 10వ పరీక్ష, అది ఫైనల్ పరీక్ష, ఫైనల్ టెస్ట్. సైతాన్ వచ్చాట దేవునితో అన్నాడట, అబ్రహాము నిన్ను అంతగా ప్రేమిస్తాడు అంటున్నావు, ఇంతగా ప్రేమిస్తాడు అంటున్నావు కదా, ఇప్పుడు నీవు నాకు అతనికి సంతానాన్ని ఇచ్చావు, అతను చాలా హ్యాపీగా ఉన్నాడు, చాలా సంతోషంగా ఉన్నాడు. ఇప్పుడు నువ్వు అడుగు, నీకు ఇష్టమైనది నువ్వు బాగా ప్రేమించేది నీకు ఏమని అడుగు ఒకసారి నీ భక్తుడిని అన్నాడట. యోబు దగ్గరికి వెళ్ళి యోబు గురించి ఎట్లా అయితే దేవుణ్ణి శోధించాడో, యోబుని శోధించడానికి అడిగాడో, అట్లాగే అబ్రహాము దగ్గరికి వెళ్ళి కూడా అడిగాడంట. అడిగితే అప్పుడు దేవుడు అన్నాడంట, అప్పుడు ఛాలెంజ్ అనమాట. ఎవరికి? సైతానికి, దేవునికి ఒక ఛాలెంజ్. అప్పుడు దేవుడు వచ్చి అబ్రహాముని అడిగాడు, ఏమని? అబ్రహామా, ఏంటి ప్రభువా? చిత్తం ప్రభువా అన్నాడట. చిత్తం అంటే హినేని, హీబ్రూలో హినేని అంటారు. ఉన్నాను ప్రభువా, చిత్తం అంటాడు. అనగానే దేవుడు అన్నాడంట, నీకు ఒక్కగానొక కుమారుని తీసుకొని వచ్చి బలర్పించు, నువ్వు ప్రేమించే నీకు ఒక్కగానొక్క కుమారుడు. వెంటనే ఆయన తీసుకొని బయలుదేరాడు. 3 దినాల ప్రయాణం, అక్కడికి వెళ్ళాలి. అక్కడికి చెప్పాడు, అడ్రస్ అక్కడ చెప్పాడు, అక్కడికి వెళ్ళాలి. 3 దినాల ప్రయాణం. వీళ్ళు నడుచుకుంటూ ఆ పర్వతం దగ్గరికి వచ్చారు. పని వాళ్ళని కింద ఉంచారు. పని వాళ్ళంటే ఆ పని వాళ్ళలో ఎవరెవరు ఉన్నారంటే ఎలియాజర్ ఉన్నాడు, ఇస్మాయిల్ ఉన్నాడు. ఈ ముగ్గురు ప్రయాణమే వచ్చి ఆ పర్వతం దగ్గరికి వచ్చి నిలబడ్డారంట. పర్వతం మీదకి ముగ్గురిని చూడమన్నాడంట. ముగ్గురు కలిసి పర్వతం మీదకి చూశారంట. ఏం కనబడుతుంది మీకు అన్నాడంట. ఎలియాజర్కి ఏం కనబడలేదంట, ఇస్మాయిల్కి ఏం కనబడలేదంట. ఇస్సాకు ఒక్కనికే అక్కడ దేవుని మహిమ కనబడదంట, ఆ షకీనా మేఘం కనబడదంట. అప్పుడు అబ్రహాం ఏం చేశాడంటే ఆ ఇద్దరిని కింద ఉంచి మీరు ఈ గాడిలతో ఉండండి అని చెప్పి ఇస్సాకుని తీసుకొని ఆ మోరియా పర్వతం ఎక్కుతూ ఉన్నాడు. కట్టెలు ఇస్సాకు తల మీద పెట్టాడు, కత్తి, అగ్ని అబ్రహాం పట్టుకున్నాడు. వారిద్దరు కూడి నడుస్తున్నారు. అలా వెళ్తూ ఉన్నప్పుడు ఇస్సాకుకి ఒక డౌట్ వచ్చింది. తండ్రి అన్నాడు. అనగానే దేవుడు పిలిచినప్పుడు ఎలా పలికాడో అబ్రహాము, హినేని, చిత్తం ప్రభువా అన్నట్టు, ఏమి నా కుమారుడా అన్నాడట. ఎవరు? అబ్రహాం. కట్టెలున్నాయి దహన బలికి, కత్తి ఉంది, అగ్ని ఉంది, మరి గొర్రెపిల్లేది తండ్రి అన్నాడట. అంటే అప్పుడు అబ్రహాం ఏమన్నాడట, గొర్రెపిల్లను దేవుడే చూసుకుంటాడు, ఆ గొర్రెపిల్ల నువ్వే అన్నాడట. మనకు తెలుగులోనేమో గొర్రెపిల్లను దేవుడే చూసుకుంటాడు నా కుమారుడా అని ఉంది. హీబ్రూలో ఏముంది అంటే గొర్రెపిల్లను దేవుడే చూసుకున్నాడు, ఆ గొర్రెపిల్ల నువ్వే. ఆ మాట చెప్పిన తర్వాత కూడా వారు కూడి నడుస్తూ ఉన్నారంట. అప్పుడు ఇస్సాకు యొక్క వయసు 35 సంవత్సరాలు, అబ్రహాం యొక్క వయసు 135 సంవత్సరాలు. అంటే అబ్రహాంకి 100 సంవత్సరాలకి ఇస్సాకు జన్మించినాడు. 35 సంవత్సరాల కుమారుడు 135 సంవత్సరాల తండ్రితో కలిసి కూడి నడుస్తూ ఉన్నాడు.
వారిద్దరి మధ్యలో జరిగిన సంభాషణ, ఆ సంభాషణ మనం చూస్తూ ఉన్నాం. చదవండి ఆదికాండం 27వ అధ్యాయం 22వ అధ్యాయం 7వ వచనం. 22వ అధ్యాయం 7వ వచనం. ఇస్సాకు తన తండ్రి అయిన అబ్రహాముతో, నా తండ్రి అని పిలిచెను. అందుకతడు ఏమి నా కుమారుడా అనెను. అప్పుడు అతడు నిప్పును కట్టెలను ఉన్నవి గాని దహన బలికి గొర్రెపిల్ల ఏది అని అడగగా, అబ్రహాము నా కుమారుడా అన్న దగ్గర హినేని దేవుడే దహన బలికి గొర్రె పిల్లను చూసుకొనను. అది ఆ మాట చెప్పిన తర్వాత కూడా మామూలుగా అయితే నువ్వే రా గొర్రె పిల్ల అనగానే ఆడేం చేయాలి, అమ్మో నన్ను చంపేస్తట్టునని చెప్పి పారిపోవాలి. కానీ పారిపోకుండా ఆ మాట చెప్పిన తర్వాత కూడా ఇస్సాకు ఏం చేస్తున్నాడంటే తండ్రితో కలిసి నడుస్తూ ఉన్నాడు. ఎందుకు నడుస్తూ ఉన్నాడు? ఇస్సాకు యొక్క వంశావళి ఏంటి? తండ్రిలాగా జీవించాలి, తండ్రిలాగా బ్రతకాలి. నా తండ్రి దేవుని ఆజ్ఞను పాటిస్తూ ఉన్నాడు, ఆ దేవుని ఆజ్ఞ పాటించకుండా నేను ఆటంకముగా మారకూడదు అని ఆ ఇస్సాకుని బంధించి కట్టెల మీద పెట్టేటప్పుడు మామూలుగా ఇస్సాకుని బంధించలేదంట అబ్రహాము. బంధించకపోతే ఇస్సాకే అడిగాడంట, తండ్రి నీవు దేవుని మాటను నెరవేర్చకుండా నేను నిన్ను ఆటంకపరుస్తానేమో, నన్ను బంధించు అని ఇస్సాకు కుమారుడు తండ్రిని అడిగినాడు అంట. హల్లెలూయా. అంటే దేవుని ఆజ్ఞలు పాటించడం కోసము తనను తాను ఏం చేస్తున్నాడు? అప్పగించుకున్నాడు. ఎవరు? ఇస్సాకు అనే మాట మనం చూస్తూ ఉన్నాం. కాబట్టి కూడి వెళ్ళుట అనే మాట అక్కడ చాలా ప్రాముఖ్యమైనది. అంటే తండ్రితో ఏకీభవిస్తున్నాడు, తండ్రి యొక్క ఆలోచనలను ఏకీభవిస్తున్నాడు, తండ్రి యొక్క తండ్రి అనుసరిస్తున్న మార్గాన్ని ఇస్సాకు ఏం చేస్తున్నాడట? అనుసరిస్తున్నాడు. ఎందుకంటే ఇస్సాకు యొక్క జీవితం ఎలా ఉండాలని దేవుడు కోరుకున్నాడు? అబ్రహాము ఏదైతే అనుకుంటున్నాడో, ఏదైతే అనుసరిస్తున్నాడో, ఏదైతే ఫాలో అవుతున్నాడో, ఏ మార్గంలో నడుచుకుంటున్నాడో ఇస్సాకు దానిని ఉన్నది ఉన్నట్లుగా నడుచుకోవాలి. అలా నడుచుకోవడమే నీ జీవిత లక్ష్యం. హల్లెలూయా. తండ్రిలాగా బ్రతకడమే నీ జీవిత లక్ష్యం అని చెప్పి దేవుడు చెప్తున్నాడు. అదే నీ యొక్క వంశావళి అనే మాట మనం చూస్తూ ఉంటున్నాం. అబ్రహాము వల్ల ఎందుకు జీవించాలి అంటే చదవండి మీరు ఆదికాండం 26వ అధ్యాయం 5వ వచనంలో, అబ్రహాము నా మాట విని నేను విధించిన దానిని 26:5 ఏలైనగా అబ్రహాము నా మాట విని నేను విధించిన దానిని నా ఆజ్ఞలను నా కట్టడలను నా నియమములను గైకొనునని చెప్పాను. హల్లెలూయా. సో దేవునికి మహిమ కలుగును గాక. అబ్రహాము నా కట్టడలు విధులు ఆజ్ఞలు అనుసరించి నడుచుకున్నాడు, అలాగున బ్రతకడమే నీ యొక్క జీవిత లక్ష్యం అని చెప్పి ఇస్సాకుతో చెప్తా ఉంటున్నాడు. అందుకని అంటాడు, అబ్రహాము కుమారుడైన ఇస్సాకు వంశావళి ఇదే. ఏంటా ఇదే? అబ్రహాములాగా తండ్రిలాగా కుమారుడు బ్రతకడం. సో మనము క్రీస్తు దేవుని పిల్లలమై ఉంటున్నాము. మనము దేవుని పిల్లలమైతే దేవుని పోలికలో మనము నడుచుకోవాలి. క్రీస్తు ఎలా నడుచుకున్నాడు? ఆయనలాగా మనం నడుచుకోవాలి అంటాడు. ఆయనలాగా మనం జీవించాలి, ఆయనలాగా మనం ప్రేమించాలి, ఆయనలాగా మనము అనుసరించాలి, ఆయనలాగా మన యొక్క దృష్టి దేవుని వైపు ఉండాలి. తండ్రి నాకేం చెప్తున్నాడో దాన్ని నేను అనుసరిస్తున్నా, తండ్రి నన్ను ఏం చేయమంటున్నాడో దాన్ని నేను అనుసరిస్తున్నా అని. కాబట్టి మనము దేవుని వాక్యాన్ని మనం హత్తుకొని ఈ భూమి మీద జీవించడమే నీ వంశావళి. ఈ భూమి మీద నువ్వు ఏమి ఉత్పత్తి చేస్తూ ఉన్నావు? ఓ ప్రార్థనా జీవితాన్ని ఉత్పత్తి చేస్తున్నావా? లేకపోతే ఏదైనా విశ్వాస సంబంధమైనది, ఆత్మ సంబంధమైనది జీవితంలో నువ్వు ఉత్పత్తి చేస్తూ ఉన్నావా? భూమి ఆకాశములు వాటి యొక్క ఉత్పత్తి క్రమం ఉన్నది. ఆదాము యొక్క ఉత్పత్తి ఉంది, ఇస్సాకు యొక్క ఉత్పత్తి ఉంది, అబ్రహాము యొక్క ఉత్పత్తి ఉంది, పెరేషు యొక్క ఉత్పత్తి ఉంది. ఋతు గ్రంథంలో పెరేషు వంశావళిలో దావీదు వచ్చాడు, దావీదు వంశావళిలో యేసు ప్రభువారు వచ్చారు. యేసుక్రీస్తునందు మనం నిలిచి ఉండడమే మన యొక్క సంపూర్ణత అయి ఉన్నది. మనం పాపం నుంచి ఎప్పుడు విడుదల పొందుతాము అంటే మనము క్రీస్తులో నిలిచి ఉన్నప్పుడు మనము పాపము నుంచి విడుదల పొందుతాం. హల్లెలూయా, హల్లెలూయా. ఆదికాండం 2వ అధ్యాయం 4వ వచనం నుండి ఋతు గ్రంథం వరకు మధ్యలో ఏమంటారు, మొత్తం ఆ వంశావళి అంతా కూడా ఎలా ఉంది అంట, ఆ వావ్ అనే అక్షరం మిస్ అయ్యి వచ్చింది. అది మళ్ళీ ఎప్పుడు కలిసింది అంటే ఎప్పుడైతే పెరేషు వంశావళిలో దావీదు ద్వారా యేసుక్రీస్తు వస్తున్నాడో అతని యందు ఆ యొక్క సంపూర్ణత అనేది మరలా తిరిగి వచ్చినట్లుగా మనం చూస్తున్నాం. మనం ఎప్పుడు పరిపూర్ణులమవుతామో, మనం ఎప్పుడు సంపూర్ణులమవుతామంటే మనము ఎప్పుడైతే క్రీస్తు యేసునందు నిలిచి ఉండి ఆయన పోలికలో ఆయన స్వరూపంలో మనము జీవిస్తే మనము సంపూర్ణమవుతాం,
మనం సరి అయిన దాన్ని ఈ భూమి మీద ఉత్పత్తి చేస్తాం. అటువంటి కృప దేవుడు మనందరికీ అనుగ్రహించునుగాక. తల ఉంచుదాం, కళ్ళు మూసుకుందాం, ప్రార్థన చేద్దాం. అత్యంత కృప కలిగిన మా పరమ తండ్రి, జీవాధిపతి, నీకు వందనాలు, స్తుతులు, స్తోత్రం చెల్లిస్తున్నాం. ఈ సమయంలో నీ సన్నిధిలో చేరి ఈ రీతిగా నీ వాక్యములను ధ్యానం చేయడానికి ఇస్సాకు యొక్క వంశావళి మేము చూస్తూ ఉంటున్నాం ప్రభువా. తండ్రిలాగా, అబ్రహాములాగా జీవించడమే అతని యొక్క వంశావళి. అబ్రహాము లాంటి విశ్వాసము, అబ్రహాము లాంటి నీతి, అబ్రహాములాగా దేవునికి స్నేహితుడుగా నిందారహితముగా నీ సన్నిధిలో నడుచుకున్నట్టుకు. అందుకని అబ్రహాము జీవితంలో జరిగినట్లే ఇస్సాకు జీవితంలో అనేకమైన సంఘటనలు జరిగినవి. ప్రభువా, నీకు వందనాలు, స్తోత్రం చెల్లిస్తున్నాం. మేము కూడా మా ప్రభు అయిన యేసుక్రీస్తు పోలికలో, సారూప్యంలో మేము జీవించడానికి క్రీస్తు ధర్మశాస్త్రమును, క్రీస్తు నియమావళిని మేము అనుసరించినట్లుగా దేవా సహాయము చేయండి. మా పరిశుద్ధాత్మ దేవా, ఆత్మచేత ఎందరూ నడిపించబడతారో వారు దేవుని కుమారులై ఉన్నారని మీరు సెలవిచ్చినారు. మీ నడిపింపు కిందకి మేము వస్తూ ఉన్నాం. క్రీస్తు పోలికలోనికి మేము మార్చబడినట్లుగా నీ కృప దయచేయండి. కూడి ఉన్న నీ బిడ్డలందరినీ మీ చేతులకు అప్పగించుకుంటూ ప్రభువైన యేసుక్రీస్తు నామమును స్తుతించి ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్.